విజయ్ మాస్టర్ ప్లాన్ రాజకీయాల్లో దుమ్ము రేపుతున్నాడు. తమిళ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సినిమాలో హీరో సూర్య, శివకుమార్ నటించిన కరుప్పు ఒకటి. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. విడుదలకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్ను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రత్యేకంగా ఉదయం 9 గంటల నుంచి స్పెషల్ షోలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడం సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా విడుదల కావడంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. ఇప్పటికే కరుప్పు సినిమాపై తమిళనాడులో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటలోనే కోట్ల రూపాయల టికెట్లు అమ్ముడవడం కూడా సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్తుంది. ముఖ్యంగా తమిళనాడు మార్కెట్లో ఈ సినిమా విడుదలకు ముందే భారీ రెస్పాన్స్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు 2 కోట్లకు చేరుకున్నట్లు కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం సినిమాకు మరింత ప్లస్గా మారింది. సాధారణంగా తమిళనాడులో భారీ సినిమాలకు ప్రత్యేక షోలు ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం ఉంటుంది. ఇప్పుడు కరుప్పు సినిమాకు ఉదయం 9 గంటల నుంచే ప్రత్యేక షోలు వేసుకునేలా అనుమతి రావడంతో అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం భారీగా థియేటర్లకు తరలివచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నిర్ణయంపై చిత్ర బృందం కూడా ప్రత్యేకంగా స్పందించింది. హీరో సూర్యతో పాటు నిర్మాతలు, దర్శకుడు అందరూ కూడా సీఎం విజయ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం సినిమా విజయానికి మరింత సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు. కరుప్పు సినిమాను ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్నారు. సామాజిక అంశాలు, వినోదం, మాస్ ఎలిమెంట్స్ ను కలిపి సినిమాలను రూపొందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసారి కూడా కోర్టు వ్యవస్థ, న్యాయం, లాయర్ల పనితీరు, సామాజిక న్యాయం వంటి కీలక అంశాల చుట్టూ కథను రూపొందించినట్లు తెలుస్తుంది. ట్రైలర్లో కనిపించిన కోర్టు సన్నివేశాలు, సూర్య డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్లు ఇప్పటికే అభిమానులు అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషా కృష్ణన్ నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత సూర్య, త్రిష కాంబినేషన్ లో సినిమా రావడంతో అభిమానులు ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ మరోసారి ఆకట్టుకోబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై కూడా మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను వీరభద్రుడు పేరుతో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో కరుప్పు సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ట్రైలర్ విడుదలైన తర్వాత అభిమానులు ఈ సినిమాను పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అభివర్ణిస్తున్నారు. కొంతమంది అభిమానులైతే ఇది సూర్య కెరీర్ లో మరో పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కోర్టు డ్రామా, యాక్షన్, సోషల్ మెసేజ్ కలయిక ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు సూర్య కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాట్లాడుతూ ఇది పూర్తి స్థాయి థియేట్రికల్ సెలబ్రేషన్ అవుతుందని పేర్కొన్నారు. అభిమానులు కూడా థియేటర్లలో ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ లో అంచనాలు మరింత పెరిగాయి. మొత్తం మీద చూస్తే కరుప్పు సినిమా విడుదలకు ముందే భారీ హైప్ సొంతం చేసుకుంది. సీఎం విజయ్ ప్రత్యేక షోలో అనుమతి ఇవ్వటం, అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ స్పందన రావడం, సూర్య, త్రిష కాంబినేషన్, ఆర్జే బాలాజీ దర్శకత్వం కలిసి ఈ సినిమాను తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తికర విడుదలలో ఒకటిగా మార్చేశాయి. రేపు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి సినిమా ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.